విశాఖ కేజీహెచ్ లో పవర్ కట్ తో దేవి అనే మహిళ మృతి చెందింది. రాజేంద్ర ప్రసాద్ వార్డ్ లో రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆక్సిజన్ అందకపోవడంతో మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. పవర్ కట్ తో దేవి తీవ్ర ఇబ్బంది పడిందని చెబుతున్నారు. ఇంతటి దయనీయ పరిస్థితిలో కూడా వార్డ్ బాయ్స్ లంచాలు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి దాదాపు 10 గంటల పాటు ఆసుపత్రిలో విద్యుత్ నిలిచిపోయింది. కరెంటు లేక రోగులు నరకం చూశారు. లంచ్ అవర్లో మధ్యాహ్నం నేను లంచ్ అవర్లో మా ఆయన గారికి ఫోన్ చేస్తే గలగల మాట్లాడింది. దేవి ఎలాగుంది ఒంట్లోనే అంటే బాగానే ఉంది అక్క, కాకపోతే కరెంట్ లేదు, నాకు ఆక్సిజన్ పెట్టారు కదా, నాకు ఊపిరి అందట్లేదు, ఉక్కరు బిక్కరుగా ఉంది అనేసి అన్నది. తనే పాస్కి వెళ్తానని చెప్పింది. నేను అన్నీ వింటున్నాను. తనే వెళ్ళింది, మొగాతం తీసుకెళ్ళారు కదా, తనే వెళ్ళింది, తనే వచ్చింది, కూర్చుంది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు కరెంట్ కానీ ఉంటే ఆక్సిజన్ ఉంటుంది కదా సార్, కానీ తనకి ఇప్పుడు రివర్స్లో అది పడుకొని ఉంది. రివర్స్లో పడుకుందని దానికి అర్థం ఏంటి సార్? ఇక్కడ కరెంట్ లేదు, ఆక్సిజన్ అందలేదు, తను అందుకే చనిపోయింది. నేను కరెంట్ లేక, ఎందుకంటే పేషెంట్లు అందరూ గిలగిలలు ఆడిపోతున్నారు. అసలు ఈ సినిగారులు లేవు, ఏటి లేవు, చిన్న చిన్న పేపర్తో లాగా ఇసురుకోవడం, దొండరేస్తున్నారు అందరూ ఆ పేషెంట్లు అందరూ. అయినా సరే మరి ఏ చేస్తాం, కరెంట్ లేనిది మరి మా ఆలయం చేస్తారని చెప్పి మేము అనుకున్నాం. ఏమో మీరు ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వండి అమ్మా, కంప్లైంట్ ఇవ్వకపోతే అవ్వదు. ఈ మెయిన్ హాస్పిటల్ కదా 3 మంది, దగ్గర 40-50 మంది పేషెంట్లు ఉన్నారు. అంతమందికి కూడా గాలి లేదు, వెలుతురు లేదు, గాలి లేదు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అనిల్ విశాఖ నుంచి ఫోన్ ద్వారా అందిస్తారు. అనిల్, ఏదైతే అంత పెద్ద ఆసుపత్రి విశాఖ కేజీహెచ్ లో ఒక పవర్ కట్ వల్ల దేవి అనే మహిళ మృతి చెందిన అంశం అయితే ఇప్పుడు వెలుగు చూసింది. మరి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనిల్. గుడ్ మార్నింగ్ గ్రేసి. రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయిన దాదాపు 10 గంటల పాటు విద్యుత్ నిలిచిపోవడం రోగుల పాలిట శాపంగా మారింది. ఎందుకంటే నరక యాతన అనుభవిస్తున్నామని రోగులు చెప్పారు. ముఖ్యంగా కీలక విభాగాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మహిళలతో పాటు చిన్నపిల్లలు అలాగే కట్టలేని పరిస్థితుల్లో ఉండే రోగులంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ దశలోనే రాజేంద్ర ప్రసాద్ వార్డులో చికిత్స పొందుతున్నటువంటి దేవి అనే 45 ఏళ్ల మహిళ మృతి చెందినట్టుగా బంధువులు ఆరోపిస్తున్నారు. కేవలం ఆక్సిజన్ అందని కారణంగానే చనిపోయిందని కూడా వారు వాపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు ఉదయం నుంచి ఆరోగ్యంగానే ఉన్నటువంటి మహిళ ఆక్సిజన్ అందటం లేదు, చనిపోయే పరిస్థితి ఉందని చెప్పిందని చెప్పి బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆర్థోపెడిక్ వార్డులో కానీ, పీడియాట్రిక్ వార్డులో కానీ, భావనగర్ వార్డులో కానీ ఏ వార్డుకు వెళ్ళినా అత్యంత దయనీయ దృశ్యాలు దర్శనమిచ్చాయి. రాత్రి 12-12:30 గంటల సమయంలో విద్యుత్ పనులు పునరుద్ధరణ జరిగినప్పటికీ కూడా మధ్యాహ్నం విద్యుత్ పోతే అప్పటి వరకు ఏం చేశారనే ప్రశ్న కూడా రోగుల బంధువుల నుంచి వినిపిస్తుంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పేషెంట్స్ తో పాటు పేషెంట్స్ బంధువులంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు. కనీసం ఉపశమనం కూడా లేకుండా గాలి ఆడక ఇబ్బంది తలెత్తినటువంటి పరిస్థితి నెలకొంది. గర్భిణీ స్త్రీలు కావచ్చు, బాలింతలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు చాలా ఇబ్బంది పడినటువంటి సందర్భం నెలకొంది. అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు పని చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా దాదాపు 10 గంటల సమయం విద్యుత్ లేకపోవడంతో 100 ఏళ్ల కింగ్ జార్జ్ ఆసుపత్రి చరిత్రలో ఇదే మొదటిసారి ఘటన చోటు చేసుకున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్య వైఖరితో పూర్తిగా రోగులంతా ఇబ్బందులు పాలయ్యారు. దేవి అనే మహిళ కూడా మృత్యువాత పడింది. రైట్, థ్యాంక్ యూ అనిల్.